morning everyone. So our today's topic is cutting speed, feed and depth of cut in a lathe machine. సో ఈ త్రీ టర్మ్స్ కోసం మనం ఏంటంటే ఈరోజు క్లాస్లో నేర్చుకుంటున్నాం. ఓకే, వెల్ మూవ్ టు అవర్ ఫస్ట్ టాపిక్, కటింగ్ స్పీడ్. ఓకే, సో వాట్ ఈస్ మీన్ బై కటింగ్ స్పీడ్? సో కటింగ్ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ ద స్పీడ్ అట్ విచ్ ద మెటీరియల్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద వర్క్ పీస్ బై ద కటింగ్ టూల్. ఓకే, సో స్పీడ్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఇలా కటింగ్ టూల్ని ఇన్సర్ట్ చేసాం. సో కటింగ్ టూల్ని ఇన్సర్ట్ చేసి ఎప్పుడైతే కటింగ్ టూల్కి ఫీడింగ్ ఇస్తున్నామో, సో అది ఫీడింగ్ ఇచ్చినప్పుడు మెటల్ రిమూవ్ అవుతున్నప్పుడు ఈ వర్క్ పీస్ అనేది ఎంత స్పీడ్తో రొటేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ కటింగ్ స్పీడ్. సో కటింగ్ స్పీడ్ అంటే సో మెటల్ అనేది రిమూవ్ అవ్వాలి అన్నప్పుడు అంటే సో ఇట్ ఈస్ ద స్పీడ్ at which the material is removed by the tool from the work piece. సో వర్క్ పీస్ నుంచి మెటల్ ఎంతైతే రిమూవ్ అవుతుందో ఇప్పుడు బై ద కటింగ్ టూల్, కటింగ్ యాక్షన్ జరిగేటప్పుడు సో అప్పుడు వర్క్ పీస్కి ఉన్న స్పీడ్ ఎంత స్పీడ్తో రొటేట్ అవుతుందో దాన్ని ఏమంటున్నాం మనం? కటింగ్ స్పీడ్ అంటున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ కటింగ్ స్పీడ్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ chuck, దిస్ ఈజ్ వర్క్ పీస్, నౌ ఇట్ ఈస్ tool. So this is the removed excess material, nothing but scrap. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ కటింగ్ స్పీడ్. సో కటింగ్ స్పీడ్ని ఎప్పుడు మనం దేంట్లో ఎక్స్ప్రెస్ చేస్తామంటే అంటే నథింగ్ బట్ ద యూనిట్స్ ఆఫ్ కటింగ్ స్పీడ్ ఈజ్ మీటర్ పర్ మినిట్. సో అంటే పర్ మినిట్ కంటే 1 మినిట్ టైంకి ఎంత స్పీడ్లో అది రొటేట్ అవుతుంది. ఓకే, సో దీన్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం? మీటర్ పర్ మినిట్ అంటున్నాం. నౌ ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ మనం ఒక లేత్ వర్క్ తీసుకున్నాం అనుకోండి. సో ఆ వర్క్ తీసుకున్నప్పుడు ఆ వర్క్ పీస్ యొక్క డయామీటర్ ఏదైతే ఉందో వర్క్ పీస్ డయామీటర్ ఈజ్ ఇండికేటెడ్ యాజ్ క్యాపిటల్ డి. ఓకే, సో అది ఎంత స్పీడ్తో రొటేట్ అవుతుంది అనడానికి స్పీడ్ ఈజ్ ఇండికేటెడ్ బై ఎన్. సో నా స్పీడ్కి యూనిట్స్ వచ్చేటప్పటికి సో దిస్ ఈజ్ ఆర్పిఎం. సో మనం కటింగ్ స్పీడ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నా కటింగ్ స్పీడ్ దీన్ని డినోట్ చేయడానికి వి లెటర్తో డినోట్ చేస్తాం. ఓకే, సో నా వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ క్యాపిటల్ వి? సో కటింగ్ స్పీడ్ వీకి వచ్చేటప్పటికి ఫార్ములా ఏంటంటే పై డిఎన్ బై 1000. సో దీనికి యూనిట్స్ ఏం చెప్పుకున్నాం? మీటర్ పర్ మినిట్ అంటున్నాం. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ కటింగ్ స్పీడ్. ఓకే, నా మూవ్ టు సెకండ్ టాపిక్, నథింగ్ బట్ ఫీడ్. సో ఫీడ్ అంటే ఏంటి? సో ఫీడ్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ లెట్ us కన్సిడర్ వర్క్ పీస్, సిలిండ్రికల్ వర్క్ పీస్. ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ద టూల్ అడ్వాన్సెస్ ఫర్ ఈచ్ రివల్యూషన్ ఆఫ్ ద వర్క్. అంటే ఏంటంటే వర్క్ పీస్ ఒక రివల్యూషన్ చేసేటప్పటికి కటింగ్ టూల్ ఎంత డిస్టెన్స్ అయితే అడ్వాన్స్ అయిందో, ఓకే అంటే మూవ్ అయిందో, సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఫీడ్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఫీడ్ అంటే ఏంటి? కటింగ్ టూల్ యొక్క మూమెంట్నే మనం ఫీడ్ అంటున్నాం. ఓకే, సో ఇన్ దిస్ కేస్ సో ఫర్ ఈచ్ రివల్యూషన్ ఆఫ్ ద వర్క్ పీస్ సో కటింగ్ టూల్ ఎంత అయితే మూవ్ అయిందో అంటే ఎంత అడ్వాన్స్ అయిందో దాన్ని ఏమంటున్నాం? ఫీడ్ అని. సో ఫీడ్స్లో మనం చెప్పుకున్న 2 టైప్స్ ఏంటి? సో వర్క్ పీస్ యాక్సెస్కి లీనియర్గా ఇలా మూవ్ అయితే దాన్ని ఏమంటాం? లాంగిట్యూడినల్ ఫీడ్. ఇది వర్క్ పీస్ యాక్సెస్కి పర్పెండిక్యులర్గా మూవ్ అయితే దట్ ఈస్ నథింగ్ బట్ క్రాస్ ఫీడ్. ఓకే, సో దిస్ ఈస్ ద డెఫినేషన్. ద డిస్టెన్స్ ద టూల్ అడ్వాన్సెస్ ఫర్ ఈచ్ రివల్యూషన్ ఆఫ్ ద వర్క్ పీస్ రొటేట్ అవుతున్నప్పుడు టూల్ ఎంత అయితే అడ్వాన్స్ అయిందో దాన్ని ఏమంటున్నాం? ఫీడ్ అంటున్నాం. నా ఫీడ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి సో దీనికి కూడా యూనిట్స్ ఉన్నాయి. సో దానికి యూనిట్స్ ఏంటి అంటే మనం ఏం చెప్పుకుంటున్నాం? ఫర్ ఈచ్ రివల్యూషన్ ఎంత డిస్టెన్స్ అడ్వాన్స్ అయింది. సో డిస్టెన్స్కి వచ్చేటప్పటికి మనం దాన్ని ఏంటి? ఎంఎంస్తో ఇండికేట్ చేసాం అనుకోండి. ఎంఎం పర్ రివల్యూషన్. సో అంటే 1 రివల్యూషన్ అయ్యేటప్పటికి అది ఎంత ఎంఎం అడ్వాన్స్ అయింది. సో దీన్ని ఏమంటున్నాం? సో ఫీడ్ యూనిట్స్. సో ఫీడ్ అనేది ఎప్పుడూ కూడా ఫర్ సపోజ్ మనం ఫీడ్ని కనుక పెంచాం అనుకోండి అంటే నథింగ్ బట్ ఇంక్రీజెస్ ద ఫీడ్ ఇంక్రీజ్ చేస్తే దానివల్ల రిజల్ట్ ఏమొస్తుంది? కటింగ్ టైం అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఇంక్రీజింగ్ ఫీడ్ రెడ్యూసెస్ ద కటింగ్ టైం. సో ఫర్ సపోజ్ 10 మినిట్స్ లేదా 5 మినిట్స్లో టైం తీసుకుంటుంది అన్నప్పుడు ఏంటి? కటింగ్ టూల్ స్లోగా మూవ్ అవుతున్నట్టు. లేదు మనం ఫీడ్ ఫాస్ట్గా ఇచ్చాం అనుకోండి అంటే కటింగ్ టూల్ ఫాస్ట్గా మూవ్ చేస్తే సో కటింగ్ టైం అనేది తగ్గిపోద్ది. సో త్వరగా కట్ అయిపోతుంది. బట్ దీనివల్ల డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఫాస్ట్గా కటింగ్ టూల్ మూవ్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఫైన్ సర్ఫేస్ ఫినిష్ అనేది రాదు, రఫ్ సర్ఫేస్ ఫినిష్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అవర్ థర్డ్ టాపిక్ ఈజ్ డెప్త్ ఆఫ్ కట్. వాట్ ఈస్ మీన్ బై డెప్త్ ఆఫ్ కట్? డెప్త్ ఆఫ్ కట్ అంటే ఏం లేదు. సో ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మెజర్డ్ ఫ్రమ్ మెషిన్డ్ సర్ఫేస్ టు అన్కట్ సర్ఫేస్. అంటే చూడండి ఫర్ సపోజ్ కటింగ్ టూల్ని మనం ఎంత డిస్టెన్స్లో అయితే పెనిట్రేట్ చేసి లీనియర్గా మూవ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏ డిస్టెన్స్ అయితే మనం కట్ చేయాలి అనుకుంటున్నామో సో ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్
మెజర్డ్ ఫ్రమ్ మెషిన్డ్ సర్ఫేస్. సో ఇదంతా ఏమవుతుంది, ఆల్రెడీ మెషినింగ్ జరిగిపోయింది. సో ఈ మెషిన్డ్ సర్ఫేస్ నుంచి దిస్ ఈజ్ ద అన్కట్ సర్ఫేస్, ఇంకా కట్ అవ్వాలి. సో ఈ రెండింటికి మధ్య ఉన్న ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో సి, ఓకే, ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈజ్ కాల్డ్ యాజ్ డెప్త్ ఆఫ్ కట్. ఓకే, సీ ద డెఫినేషన్. ఓకే, సో ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మెజర్డ్ ఫ్రమ్ మెషిన్డ్ సర్ఫేస్ టు అన్కట్ సర్ఫేస్. సో దీని మధ్య ఉన్నదాన్ని ఏమంటున్నాం మనం, డెప్త్ ఆఫ్ కట్. లేదా సింపుల్గా చెప్పాలి అంటే ద థిక్నెస్ ఆఫ్ ద లేయర్ ఆఫ్ మెటల్ రిమూవ్డ్ ఇన్ వన్ కట్ పాస్ ఆఫ్ ద కటింగ్ టూల్. సో అంటే చూడండి, సో కటింగ్ టూల్ అనేది వన్ పాస్ మూవ్ అయ్యేటప్పుడు, అంటే వన్ ఫీడింగ్ మనం ఇస్తున్నప్పుడు కంప్లీట్గా ఇలా మూవ్ అయ్యేదాన్ని మనం ఏమంటాం, వన్ పాస్ అంటాం. సో వన్ ట్రావెల్ చేసేటప్పుడు ఎంత మెటల్ అయితే రిమూవ్ అయిందో, ద థిక్నెస్ ఆఫ్ ద లేయర్ రిమూవ్డ్ ఇన్ వన్ పాస్ ఆఫ్ ద కటింగ్ టూల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డెప్త్ ఆఫ్ కట్. సో ఇప్పుడు డెప్త్ ఆఫ్ కట్ని మనకి ఎక్స్ప్రెస్ చేయడానికి ఏంటంటే, సో థిక్నెస్ ఆఫ్ ద మెటీరియల్ అంటున్నాం. సో ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై ద లెటర్ సి. Depth of cut is determined indicated by the letter small t, nothing but thickness of the material removed. So the t equals to, so here we have two diameters d1 minus d2 by 2. So it is expressed in terms of mm. So what is mean by d1? So where d1 is diameter of the workpiece, ఓకే, డయా ఆఫ్ ద వర్క్ పీస్ బిఫోర్ మెషినింగ్. సో అంటే మెషినింగ్ జరగక ముందు మనకి డయామీటర్ వెళ్తుంది, సో ఎక్కువ ఉంది. సో ఈ డయామీటర్ ఏమంటున్నాం మనం, d1 అంటున్నాం. ఓకే, సో ఈ డయామీటర్ ఏమంటున్నాం మనం, d2 అంటున్నాం. సో d1 ఇది d2. సో వేర్ d2 ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ద వర్క్ పీస్ బిఫోర్ మెషినింగ్, ఆఫ్టర్ మెషినింగ్ ఇది. సో ఆఫ్టర్ మెషినింగ్, లేదంటే డయామీటర్ ఆఫ్ ద మెషిన్డ్ సర్ఫేస్ అని కూడా అనొచ్చు దీన్ని. ఓకే, సో ఇప్పుడు d1లో నుంచి d2 తీస్తే మనకి రిమూవ్ అయిన పోర్షన్ ఏంటి, మిగిలింది ఇదే. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ టీ. సో దాన్ని ఏమనొచ్చు మనం, టీ అనొచ్చు, నథింగ్ బట్ ఆర్ డెప్త్ ఆఫ్ కట్ టీ. సో దీస్ ఆర్ ద త్రీ టర్మ్స్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ lathe machine. Our next topic is tool signature. సో వాట్ ఈజ్ మీన్ బై టూల్ సిగ్నేచర్? సో టూల్ సిగ్నేచర్ అంటే ఏంటంటే, మనకి లేత్ మెషిన్లో తీసుకున్న సింగిల్ పాయింట్ కటింగ్ టూల్కి, నాట్ ఓన్లీ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్, ఈచ్ అండ్ ఎవ్రీ మెషిన్ లేదా ఎవ్రీ కటింగ్ టూల్ హ్యాస్ సమ్ సిగ్నేచర్. సో ఇక్కడ ఎలా అయితే మనం హ్యూమన్ని డిఫైన్ చేయడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సిగ్నేచర్ ఎలా ఉందో, సో కటింగ్ టూల్స్ని కూడా డిఫైన్ చేయడానికి ఏంటంటే వాటికంటే ఒక సిగ్నేచర్ ఉంటుంది. సో సిగ్నేచర్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏదైనా ప్రోడక్ట్ తీసుకునేటప్పటికి దానిపైన ఏంటి, సమ్ నెంబర్స్తోని ఇండికేట్ చేస్తారు. ఓకే, అంటే ఫర్ సపోజ్ ఒక బైక్ ఏదైనా తీసుకోండి, బైక్ వచ్చేటప్పటికి ఏంటి, మనకి చాసెస్ నెంబర్ అని ఒక నెంబర్ ఉంటుంది. సో అంటే ఏంటి, సో ఎక్కడ వెళ్ళినా మీరు ఆ నెంబర్ ఉంది అంటే, సో దట్ ఈజ్ ఓన్లీ ఫర్ వన్ బైక్ ఓన్లీ. సో అలా ఒక్కొక్క దానికి మారిపోతుంది నెంబర్ అనేది. సో అలాగా ఏంటి, సో దాన్ని బట్టి మనం ఏంటంటే ఈజీగా ఐడెంటిఫై చేయగలం. ఫర్ సపోజ్ పలానా మెషిన్ ఉందనుకో, సో ఆ మెషిన్కి ఒక రికగ్నైజేషన్ కోసం ఒక నెంబర్ ఇస్తారు. సో అలా కటింగ్ టూల్స్కి కూడా వాటికంటూ ఒక సిగ్నేచర్ ఉంటుంది. ఓకే, సో నా వాట్ ఈజ్ మీన్ బై సిగ్నేచర్? సో సిగ్నేచర్ ఈజ్ నథింగ్ బట్ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ లిస్టింగ్ వేరియస్ యాంగిల్స్ అండ్ సైజ్ ఆఫ్ నోస్ రేడియస్. ఆల్రెడీ నిన్న మనం చెప్పుకున్నట్టు దేంట్లో టూల్ జామెట్రీ చెప్పేటప్పుడు మనకి దీంట్లో మనకి వేరియస్ యాంగిల్స్ ఉంటాయి అండ్ వన్ నోస్ రేడియస్ ఉంటుంది అని చెప్పుకున్నాం. ఓకే, సో వీటన్నిటికీ ఏ యాంగిల్ ఎంత ఉంటుంది, నోస్ రేడియస్ ఎంత ఉండాలి. సో ఒక నార్మల్ కటింగ్ టూల్ తీసుకుంటే అంటే స్టాండర్డ్ నెంబర్, సో నెంబర్స్ అనేవి వేరీ అవుతుంటాయి, బట్ స్టాండర్డ్ నెంబర్ అనేది ఎంత ఉండాలి, ఈ సైడ్ రేక్ యాంగిల్ ఎంత ఉండాలి, లేదా ఎండ్ కటింగ్ యాంగిల్ ఎంత ఉండాలి, నోస్ రేడియస్ ఎంత ఉండాలి. సో ఇలా స్టాండర్డ్ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అన్నిటినీ కూడా మనం లిస్ట్ అవుట్ చేసుకుంటే దట్ ఈజ్ నథింగ్ బట్ టూల్ సిగ్నేచర్. ఓకే, సో టూల్ సిగ్నేచర్ ఈజ్ నథింగ్ బట్ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్. సో కొన్ని నెంబర్స్ సీక్వెన్స్ అంటే ఒక ఆర్డర్లో ఉంటుంది. సో ఆ లిస్ట్ కూడా ఎలా ఉంటుంది, దాంట్లో ఏమేమి ఉంటాయి, కొన్ని యాంగిల్స్, దాంతోపాటు వన్ నోస్ రేడియస్ సైజ్ కూడా మెన్షన్ చేస్తాం. నోస్ రేడియస్ ఎంత ఉండాలి అని దాని సైజు, ఒక్కొక్క దానికి యాంగిల్ ఎంత ఉండాలి. సో అలా కనుక మనం లిస్ట్ అవుట్ చేసుకుంటే ఆ సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ని మనం ఏమంటాం, టూల్ సిగ్నేచర్ అంటాం. సో ఈ టూల్ సిగ్నేచర్ ఈ న్యూమరికల్ మెథడ్ ఏదైతే ఉందో, సో దాని ఐడెంటిఫికేషన్ కోసం ఎవరైతే స్టాండర్డైజేషన్ చేశారో, ఓకే, సో టూల్ సిగ్నేచర్ని, సో ఇట్ ఈజ్ స్టాండర్డైజ్డ్ బై, సో ఒక అసోసియేషన్ అనేది ఒకటి ఉంది. ఓకే, సో ఇట్ ఈజ్ స్టాండర్డైజ్డ్ బై ఏఎస్ఏ. సో ఏఎస్ఏ అని ఒక అసోసియేషన్ ఉంటుంది. సో వాట్ ఈజ్ మీన్ బై ఏఎస్ఏ? ఏఎస్ఏ ఈజ్ నథింగ్ బట్ అమెరికన్స్ స్టాండర్డ్ అసోసియేషన్.
సో ఏసీ అంటే ఏంటి, అమెరికన్ స్టాండర్డ్స్ అసోసియేషన్ అనే వాళ్ళు. సో ఈ అసోసియేషన్ వాళ్ళు ఏం చేస్తారు, సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టాండర్డ్ నెంబర్స్ అనేవి వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు. వన్స్ వీళ్ళు ఐడెంటిఫై చేసి సర్టిఫై చేసిన తర్వాత మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ కటింగ్ టూల్స్ ఉన్నా కూడా సో ఈజీగా ఏ టూల్ ఏంటి అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, నా సో టూల్ సిగ్నేచర్లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, సో జనరల్గా సమ్ లిస్ట్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అని చెప్తున్నాం కదా. సో ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటే టోటల్ 7 ఎలిమెంట్స్ ఉంటాయి దీంట్లో. ఓకే, సో హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్, సో టోటల్ 7 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఇన్ a tool signature. So tool signature consists of 7 important elements. Those are, సో అవి ఏంటేంటి, సో మనం చెప్పుకున్నట్టుగానే సో రేక్ యాంగిల్స్ కానీ, రిలీఫ్ యాంగిల్స్ కానీ, కటింగ్ ఎడ్జ్ యాంగిల్స్. సో ఒక్కొక్కటి 2 యాంగిల్స్ ఉంటాయి. సో రేక్ యాంగిల్ వచ్చేటప్పటికి టూల్ జియోమెట్రీలో మనం చెప్పుకున్నాం, బ్యాక్ రేక్ యాంగిల్, సైడ్ రేక్ యాంగిల్. సో రేక్ యాంగిల్స్ 2 ఉన్నాయి, రిలీఫ్ యాంగిల్స్ 2 ఉంటాయి, ఎండ్ రిలీఫ్ యాంగిల్ అండ్ సైడ్ రిలీఫ్ యాంగిల్. సో కటింగ్ ఎడ్జ్ యాంగిల్స్కి వచ్చేటప్పటికి ఎండ్ కటింగ్ ఎడ్జ్, సైడ్ కటింగ్ ఎడ్జ్. సో ఎన్ని యాంగిల్స్ అయ్యాయి, 1 2 3 4 5 6. సో టోటల్ 6 యాంగిల్స్ విత్ 1 నోస్ రేడియస్. ఓకే, సో దాన్ని ఏమంటున్నాం మనం, సో టోటల్ 7 ఎలిమెంట్స్ కన్సిస్ట్ ఆఫ్ అ టూల్ సిగ్నేచర్. ఓకే, అండ్ టూల్ సిగ్నేచర్ అంటున్నాం కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే వాటి ఉన్న అంటే యూనిట్స్ మనం ఇందులో ఎక్స్ప్రెస్ చేయం. జనరల్గా మనకు ఉన్న 7 ఎలిమెంట్స్లో ఏంటంటే 6 అనేవి యాంగిల్స్ ఉన్నాయి. ఓకే, సో 1 నోస్ రేడియస్ ఉంది. సో దీంట్లో యాంగిల్స్కి వచ్చేటప్పటికి యూనిట్స్ ఏమవుతాయి మనకి 30 degrees 20 degrees అని, సో అంటే డిగ్రీస్తో డిఫైన్ చేస్తున్నాం. నోస్ రేడియస్కి వచ్చేటప్పటికి కదా. ఓకే, సో ఇక్కడ టూల్ సిగ్నేచర్కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ యూజువల్లీ టు ఒమిట్ ద సింబల్స్ ఫర్ డిగ్రీస్ అండ్ ఫర్ నోస్ రేడియస్. సో అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, డిగ్రీస్ని వేయకూడదు. జనరల్గా మనం ఎప్పుడూ ఏం చెప్పుకుంటాం, ఏ టర్మ్స్ రాసినా కూడా యూనిట్స్ అనేవి కంపల్సరీ అని చెప్తాం. బట్ టూల్ సిగ్నేచర్కి వచ్చేటప్పటికి యూనిట్స్ అనేవి మనం ఏం చేయాలంటే ఒమిట్ చేయాలి. సో ఒమిట్ ఈజ్ నథింగ్ బట్ నెగ్లెక్టింగ్. సో యూనిట్స్ అనేవి రాయకుండా ఓన్లీ వాటి యొక్క సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ మాత్రమే లిస్ట్ అవుట్ చేస్తే దాన్ని ఏమంటాం, టూల్ సిగ్నేచర్ అంటాం. సో ఇవి మనకున్న 6 యాంగిల్స్ కూడా, బ్యాక్ రేక్, సైడ్ రేక్, ఎండ్ రిలీఫ్, సైడ్ రిలీఫ్, అండ్ కటింగ్ ఎడ్జ్, సైడ్ కటింగ్ ఎడ్జ్ అండ్ నోస్ రేడియస్. సో వీటికి వచ్చేటప్పటికి ఒక్కొక్క దానికి కూడా ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. సో ఎప్పుడు యాంగిల్స్ అనేవి ఈక్వల్ ఉండవు. సో అవి ఏంటి అంటే సో స్టాండర్డ్ నెంబర్స్ 8 14 6 6 6 15 అండ్ 4. ఓకే, సో ఇవి వీటి వాల్యూ. సో టూల్ సిగ్నేచర్ ఎప్పుడు ఎలా రాయాలి అంటే సో ఇలా ఒక బ్లాక్ డయాగ్రామ్ కింద మనం ఎక్స్ప్రెస్ చేయాలి. సో వాట్ ఈస్ మీన్ బై 8, సో 8 ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ బ్యాక్ రేక్ యాంగిల్. సో వాట్ ఈస్ మీన్ బై 14, 14 ఈజ్ సైడ్ రేక్ యాంగిల్. సో 6 ఈజ్ ఎండ్ రిలీఫ్ యాంగిల్ అండ్ అనదర్ 6 ఈజ్ సైడ్ రిలీఫ్ యాంగిల్. రిలీఫ్ యాంగిల్స్ ఎప్పుడు కూడా ఈక్వల్ వాల్యూస్ ఉంటాయి. సో ఇక్కడ 6 ఉంది, ఇక్కడ కూడా 6. సో end cutting edge angle, so again 6 degrees. Side cutting edge angle is 15 degrees. And now nose radius is 4 mm. సో ఒక్కొక్కటి చెప్తున్నాడు, మనం యూనిట్స్ చెప్తాం. సైడ్ రేక్ యాంగిల్ ఎంత అంటే ఎంత చెప్పాలి, 14. బ్యాక్ రేక్ యాంగిల్ ఎంత అంటే 8 degrees. సో డిగ్రీస్ లేదా నోస్ రేడియస్ ఎంత అంటే 4 mm. సో ఇలా చెప్పుకుంటాం. బట్ ఇండివిజువల్గా టూల్ సిగ్నేచర్, సో ఇప్పుడు దీని టూల్ సిగ్నేచర్ ఏమవుతుందో చెప్పండి. సో ద టూల్ సిగ్నేచర్ ఆఫ్ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ఈజ్, సో మీకు చెప్పాను. సో దీంట్లో మనం ఏం చేయాలి, యాంగిల్స్ని వాటిని లేదా అదే డిగ్రీస్ని యూనిట్స్ని అంటే ఒమిట్ చేసేయాలి. సో సింపుల్గా సో ఇదంతా రాస్తున్నాం, 8-14-6-6-6-6-15-4. సో ఇప్పుడు కటింగ్ టూల్స్ పైన మనకి ఏమైనా మార్క్ చేసి ఉంటుంది, ఇలా ఒక టూల్ సిగ్నేచర్ మార్క్ చేసి ఉంటుంది. సో ఇది చూసిన వెంటనే మనం చెప్పగలగాలి. సో 8 అంటే ఏంటి, సో వాట్ ఈస్ ద ఫస్ట్ నంబర్, బ్యాక్ రేకింగ్. సో వాట్ ఈస్ అబౌట్ 14, సో 14 అంటే ఏంటి, సైడ్ రేకింగ్. సో ఇలా ప్రతి కటింగ్ టూల్ పైన కూడా ఇలా ఒక టూల్ సిగ్నేచర్ అనేది మార్క్ చేసి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టూల్ సిగ్నేచర్. థ్యాంక్ యూ.